ధనం కూడా ఇచ్చాడు. బ్రాహ్మణేభ్యో ధనం దదవు. అప్పటి నుంచి ప్రతి శుక్ల షష్ఠి నాడు అమ్మని పూజించేవాట. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే మీ అందరికీ, మీరు ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకు ఒక యోగం ఉన్నది. సరిగ్గా గుళ్ళోకి రాగానే ఎదురుగుండా ధ్వజస్తంభం, మనకి ఎడం వైపున అంటే గుడికి కుడివైపున విఘ్నేశ్వరుడు, గుడికి ఎడం వైపున మనకేమో కుడివైపున కుమారస్వామి ఉన్నాడు. ఆ కుమారస్వామి వల్లీ దేవసేన సమేత కుమారస్వామి వారు. ఆ కుమారస్వామికి శుక్లపక్షంలో షష్ఠి రాగానే యథాశక్తి అర్చన చేయించుకోండి. ఎంత అనేది కాదు, భక్తితో పూజించండి. ఈ శ్లోకాలు అక్కడ చదువుకోండి. షష్ఠీదేవిని పూజించినటువంటి వాళ్ళ వంశములో పిల్లలు ఎప్పుడూ సుఖం పొందుతారు. ఆ పిల్లలకు అకాల మృత్యువులుండవు, అనారోగ్యములుండవు. బాలానాం శుభకార్యేచ శుభ అన్నప్రాశనే తథా సర్వత్ర వర్ధయామాస స్వయమేవ చకార అన్నారు. పిల్లలకు అన్నప్రాసన సమయంలో పిల్లలు పుట్టినప్పుడు ఈ స్తోత్రం చేసి దేవసేనాదేవిని పూజిస్తే వాళ్ళు సకల శుభములు పొందుతారు. చాలా గొప్పది ఇది. ఈ పూజ చేసేటటువంటి వాళ్ళు ఒక పుష్పమును కుమారస్వామి దగ్గర పెట్టాలట. ఎప్పుడు వల్లి దేవసేన ఆయన భార్యలు కదా, దేవసేన కుమారుడు ఉన్న చోట ఉంటుంది, ఒక్కో చోట ప్రత్యక్షంగా ఒక్కోసారి రహస్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక పువ్వు పెట్టి పుష్పమును స్వశిరసి నీ నెత్తి మీద పెట్టుకోమన్నాడు. ఇది ధ్యాత్వా స్వశిరసి పుష్పం దత్వా విచక్షణ. మళ్ళీ చెబుతున్నాను, ఆ అమ్మవారిని పూజించినప్పుడు షష్ఠి నాడు ఒక్క పువ్వు స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. ఆ పువ్వు కళ్ళకద్దుకుని మీ శిరస్సును పెట్టుకోండి. అది అపూర్వమైనటువంటి పూజ అవుతుంది. పూజలో ఉన్న లోపాలని తొలగిస్తుంది. ఈ కథ మీరంతా శ్రద్ధతో విన్నారు కనుక మీ అందరికీ వంశాభివృద్ధి కలుగుతుంది. అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనం అన్నారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టి తీరుతారు. కాకవంధ్య అంటే ఏమిటి? అసలు ఇంక జీవితంలో పిల్లలు పుట్టకపోతే వాళ్ళని కాకవంధ్య అంటారు. ఒక్కసారి కూడా సంతానం పొందలేదనమాట. వంధ్య అంటే అబార్షన్ అయినటువంటి స్త్రీని వంధ్య అంటారు. కొంతమంది గర్భం ధరిస్తారు, గర్భాలు పోతూ ఉంటాయి, వాళ్ళు గొడ్రాళ్ళు. కాకవంధ్య అంటే ఇంకా జీవితంలో గర్భం కూడా ధరించని వాళ్ళు. ఇంకా మృతవత్స, పిల్లలు పుడతారు చచ్చిపోతూ ఉంటారు కొంతమందికి, లేదా పిల్లలు రోగాలతో పుట్టి వాళ్ళు కదలలేక మాటలేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ షష్ఠీదేవిని పూజిస్తే రోగాల నుంచి పిల్లలు విముక్తి పొందుతారు. ఒక్క మాసంలోట, మాసేన ఒక్క నెల్లాళ్ళు ఇలా పూజిస్తే అమ్మ అనుగ్రహంతో వాళ్ళు బాగుపడతారు. ఇదంతా స్వయంగా విష్ణుమూర్తి నారదునికి చెప్పాడు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు. ఈ మొత్తం నవమస్కంధం అంతా నారాయణ ఉవాచ నారద ఉవాచ అని ఉంటుంది. నారదుడు ప్రశ్నిస్తే నారాయణుడు చెప్పాడు. ఇప్పుడు మంగళచండి అనే ఒక దేవత కూడా ఉందంటావు, ఆ దేవత గురించి చెప్పమని నారదుడు అడిగాడు. అప్పుడు నారాయణుడు చెప్పడం మొదలుపెట్టాడు. అన్ని కార్యక్రమములకు శుభమునిచ్చేది గనక అమ్మవారికి మంగళచండిక అని పేరు. మంగళ చండిక, జగన్మాత యొక్క ఒక రూపం పేరు మంగళచండిక. ఇవన్నీ అమ్మవారి రూపాలే. అమ్మవారు ఇన్ని రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పని చేస్తుంది. అందులో ఏ పని చేసినా అందులో అశుభం లేకుండా శుభమిచ్చేటటువంటి తల్లికి మంగళచండిక అని పేరు. పూజ్యా యా వర్తతే చండీ మంగళోపి మహీసుత. పూర్వం మనువంశంలో ఇది స్వయంభూ మనువు యొక్క